హలో గైస్ వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డ్రీమ్ ఛాలెంజర్ వెంకీ. మనమైతే మళ్ళీ ఒక బ్లాగ్ అయితే తీస్తున్నాం. మన బాయ్స్ అయితే తయారైపోయినారు. ఇంకోటి కూడా ఉన్నది బయట బాస్ ఆడున్నాడు బాస్ ఆయన. ఇప్పుడైతే మనం కాళ్ళ యాదగిరి గుట్ట పోతున్నాం. యాదగిరి గుట్ట ఇంకా అదేంద్రా సన్నగిరి అదింటికి కడకైతే పోతున్నాం. చలో స్టార్ట్ అయ్యే మాట్లాడుకుందాం. ఇక కార్యక్రమం సరే మనమైతే ఇప్పుడు హైవే ఎక్కేసినాం. మనం ఫస్ట్ ఏదైతే సన్నగిరి, దాని తర్వాత యాదగిరి గుట్ట. ఇప్పుడైతే ఇట్లా సీన్ ఇలా ఉన్నది. మనమైతే నార్మల్ స్పీడ్ గా పోతున్నాం. మన బాస్ ఏదైతే చూడు బాస్ అంటారా బాబు. నార్మల్ స్పీడ్ లో మెయింటైన్ చేసుకుని అయితే పోతున్నాం. మరి ఓవర్ స్పీడ్ కూడా పోతలే. కూల్ గా అయితే ప్రశాంతంగా ఓఆర్ఆర్ దగ్గర అయితే వెళ్ళిపోతున్నాం. ఇక చలో పోతూ అయితే మాట్లాడుకుందాం. మనమైతే ఫస్ట్ ఎడుకుదాం. ఫస్ట్ సన్నగిరి పోతున్నాం, యాదగిరి వచ్చా అంటున్నా. తర్వాత ఇంటికి అంటున్నా బాస్ ఎడికి తర్వాత ఎడికి తర్వాత ఇంటికి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? బస్సులు వస్తాయి మరి. అరే ఎక్కువ పబ్లిక్ లేదా? ఆమె రమ్మంటుంది ఫోన్ రే. వచ్చేసామా ఎదురుకుంటా సన్నగిరికి. ఎంతటరా? పార్కింగ్ అంత ఉంటుంది మరి. ఈ పార్కింగ్ ఏడ పెడతారా నాయన? అక్కడ పార్క్ చేసినాము. పార్కింగ్ అయితే ఒక్క అంతకు తోనది. అదే టోకన్ ఆడిచ్చిండ పార్కింగ్ ఊరు మొత్తం తెంపుకొని భయా ఇట్లా పోయినామనుకో యాదగిరి గుట్ట కూడా వెళ్ళిపోతాం. నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. గుడి కనబడుతుంది మీకు. ఆడ గుడి ఉన్నది. మనమైతే ఒక్క అంతకే జూమ్ చేయాలా ఇంకో గుడి ఆడ. మనం పార్కింగ్ ఏడో వేసి ఎడకో పాదయాత్ర ఏమన్నా గైస్ అంట కనబడుతుంది. మొత్తం ఆ ఊరు మొత్తం తిరుగుకుంటూ వచ్చి ఇటు సై కనబడుతుంది. ఏమంటున్నాడు పొద్దున సంది ఆకలి అవుతుంది అంటాడు కొడుకు. గుడికి వచ్చిండా తినడానికి వచ్చిండా తెలియదు. ఆకలి అవుతుంది అంటాడు. సరే పోదాం ముంగట్ కదా చూద్దాం. ఇంకెట్టకంత గుడిలో పట్టుకు వచ్చినాం. ఇగో ఒక్కంత పబ్లిక్ అది. ఇంకా ఇది ఏమంటారు ట్యూస్డే కదా, అందుకని పబ్లిక్ అయితే లేరు. ఇగో కింద ఉన్నది సైడ్కి చూస్తారు. లొకేషన్ అయితే గుర్రపాడు. గ్రీనరీ మొత్తం జంగల్ ఏరియా లెక్క మస్తు ఉన్నది సీన్కి. ఆ మస్తు సీన్లా ఈ గుడి క్లారిటీకి కనబడుతుంది అనుకోండి. కంతకి మొత్తం కాలేజ్ పోరలే. మా వాళ్ళు అయితే ముంగడ పోతున్నారు. ఇక కనబడుతున్నారా రే? ఒక్కనే అదే పోతున్నారు. ఇక పోతున్నాము. ఆడ ఏమైంది తెలుసా సీను? మనము అదేమంటారు దాన్ని పేరు దేవుడు నీటిలో నడుతాడు. ఆడైతే మేము ఫోటోలు దిగినాం, వీడియో తీసుకున్నాము. దర్శనం పోదామని చెప్పి మీద పోతే ఆడ దర్శనం బంద్ అయిపోయింది. టైం అయిపోయింది, 1:30 అయిపోయింది. ఒకవేళ మీరు 10 నిమిషాల్లో బంద్ అయిపోయింది. చెప్పురా 10 నిమిషాలు ముందు వచ్చి అయిపోతుండే. అనుకుని కానీ అంత సరిపోలేదు లడ్డు బస్. అన్నదానం తిన్నాడు అట్లా అంటాడు వాడు. ఎంతో తింటున్నాడు కానీ వేరే ముందు వస్తే సరిపోతుండే. లేట్ అయిపోయినందుకు గుడి బంద్. సో మనం ఎప్పుడైతే యాదగిరి గుట్టకు పోదాం. కార్ కడకైతే చాలో వచ్చేసినాం. ఇక చాలా ఇడకెళ్ళైతే స్టార్ట్ యాదగిరి గుట్ట. అరే కొంచెం రావయ్యా నువ్వు కూడా మొత్తం లోపట రాయ్యా. దీంట్లో ఇట్లా తిప్పవా మళ్ళీ. చాలా ఇడకెళ్ళైతే యాదగిరి గుట్టకు ఇక పోదాం. అయితే ఎక్కేసినాం కొండ మీద కొడది. ముఖాలు కూడా తెల్లగా వాడినైతే బొట్టు పోలేదు. వీడు బొట్టు పెట్టాడు. శుద్ధ పూసాలే వీడు కూడా పెట్టాడు. కొండ మీదకైతే ఎక్కుతుంది బస్. సాయి కనబడుతుంది. ఇప్పుడు కొండ ఎక్కేటప్పుడు చిన్న గుట్ట అయినా సాయి కనబడుతుంది. అయిపోయింది. కిందకి పోయి ఫోన్ తీసుకొచ్చుకున్నాం. తీసుకుని అయితే కూర్చుకున్నాం. ఇగో ఒక్కొక్కటి స్టోరీలు పెట్టేలా బిజీ ఉన్నారు. ఫోటోలు అయినాయి, ఫోటోషూట్. ఇక స్టోరీలు దిగుతున్నాం. ఇక్కడ
ఇక్కడికి వెళ్ళదిగా మెల్ల స్టార్ట్ అవుతాం. కొంచెం ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ప్రశాంతం తీసుకొని పోవడే కిందకి. ఆ బస్ కాడ ఇంకా జంజాటం ఉంటుంది. దర్శనం అయిపోయింది. ఇక కాళ్ళకైతే వచ్చేస్తాం. ఇక్కడికి వెళ్ళైతే స్టార్ట్ అయిపోతాం. యాదగిరి గుట్టకి వెళ్ళి సీదా ఇంటికి. డ్రైవర్ చేంజ్. డ్రైవర్ లక్కీ బోల్తే ఇచ్చా, తెలుసు కదా, బేకార్ గాడు. చలో ఇక్కడికి వెళ్ళదు ఇక స్టార్ట్ అయిపోతాం. పాట పెట్టుకొని పాడుతుంది రౌలా. పోతున్నాం ఇక హైవే ఎక్కినాము. ఓఆర్ఆర్ ఒక్కంతా పోతున్నాం ఇక. నార్మల్ ఎక్కువ, మరీ ఎక్కువ కూడా ఏం పోతుంది కానీ 80 అనుకో, 80, 70, 80 మీదనే ఇక. 100 కింద 80 మీద అట్లయితే పోతున్నాం. మళ్ళీ ఇంటికాడకి వచ్చేసాం. కార్ ఒక సైడ్ పార్క్ చేసి, సో ఇక్కడికైతే బ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఇక ప్రసాదాలు పంచుకుంటున్నారు కొడుకులు. ప్రసాదం దొరికింది ఇక ఇంటికి పోతున్నాడు. ఇక ఈడు అంతే. మనం ఇక అయిపోయింది ఇక్కడికి. బాయ్ అంటూ ఈ బ్లాగ్ అయితే ఎండ్ ఇక.